మంచి వీడియో తీసుకొస్తాము. ఇక నిన్న చేసిన వీడియోకి అయితే మస్తు అంటే మస్తు లైక్లు ఇచ్చారు, మనలో మంచి మంచి కామెంట్స్ పెట్టారు. పార్ట్ కంటిన్యూషన్ తీసుకురండి పెంటక, చాలా బాగుంది మీ సిరీస్ కూడా. ఆ ఛానల్ ఎట్లయితే సపోర్ట్ చేసినాం మీ ఛానల్ కూడా అట్లే సపోర్ట్ చేసాము. మీ ఛానల్ లో కూడా కంటెంట్ బాగుంటది, కానీ కొంచెం లేట్ అయ్యి పెడతారు మీరు వీడియోస్ అని చెప్తారు. కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాము. మన ఛానల్ గ్రోత్ కావాలంటే మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇట్లనే ఉండాలి కదా. అదే ఇగో ఈ రోజు చాలా మంది కామెంట్ చేసిర్రు పార్ట్ కంటిన్యూషన్ దిగిరి అని అంటారు, కానీ మధ్యలో శివరాత్రి వచ్చింది కదా, శివరాత్రి కోసం కొంచెం ఫన్నీ వీడియోస్ మీకోసం తీసుకొద్దామని ఒక్కటే పార్ట్. ఇక మీరు కుదిరితే 2 పార్ట్స్ తీసుకురావాలంటే తీసుకొస్తాము, మీరు ఏదంటే అది. కానీ ఈ పార్ట్ 2 రాకముందుగా పార్ట్ 1 చూడండి, అది నచ్చితే ఇంకా పార్ట్ 2 తీసుకొస్తాం. కానీ దాని తర్వాత కంటిన్యూషన్ చేస్తాము. అదే పెళ్ళం ఉండగా వేరే పెళ్ళాన్ని ఉంచుకుంటే ఎట్లుంటది, ఇక కథని పార్ట్ 1 చూపించినాం కదా, అదే సపోర్ట్ చేస్తే చాలా మంది. కానీ ఇది కూడా కొంచెం ఫన్నీ ఉంటుంది అని మనల కోసం తీసుకొచ్చినాము, ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అవుగాని పెంటక మన వీడియోలని అయితే చాలా మంది మస్తు సపోర్ట్ చేస్తారు, కానీ కొత్తగా చూస్తున్నట్లయితే అట్నే చూసుకుంటూ పోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కింద బెల్ సింబల్ చూసి అయిపోతుంది, మనం చేసే ప్రతి వీడియో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. గా మాత్రం చేసుకోకుండా పోతురు. ఇక మనోళ్ళు మంచి మంచి లైకులు ఇచ్చుకుంటారు, మంచి మంచి కామెంట్ పెడతారు. వీటికైతే మన దిల్ ఫుల్ ఖుషి అయిపోతుంది. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మన వీడియోస్ నచ్చితే. అవులా మన బక్కమ్మ చెప్పింది కరెక్టే, మనోళ్ళు చాలా మంది కొత్త కొత్త వీడియోలు చూస్తారు, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు. మన వీడియో నచ్చుతున్న పెంటక్క సూపర్ ఉన్నాయి అని చాలా మంది కింద కామెంట్ చేస్తారు. నా వీటికైతే బాగానే అనిపిస్తుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. మాసం చేయలేదా మా కోసం చెప్పండి. సరే సరే, ఇక పెంటక్క మా కోసం ఎంత సోది చెప్తుంది, వీడియో చూపిస్తలేదు ఇంకా ఏంటి సోది, శివరాత్రిలో గమ్మత్ ఉంటది కదా అని ఊహించుకుంటున్నట్టు. ఇక మీకోసం మేము ఎందుకు కాదంటే చెప్పలేదు, చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ పని పాడు కానీ ఏం పని కలగబడ్డది, మేము చేసి నాకైతే నడుములు గుంజుతున్నాయి. ఈ పొరగాడు ఎన్నడుందండి, ఈసారి ఒక పొద్దు వాడతానే అని నా ఎంబట ఒకటి తగ్గుతుంది, చెప్తే ఇంటలేడు. మరి ఒక పొద్దు ఉంటున్నాడు, 2-3 రోజుల సనిగా బొంతలు బట్టలన్నీ ఉతుక్కోడా పోరాడు, మొత్తం నా పానానికే వెచ్చింది వేయడు. చెప్తేనేమో ఈయనటోడు కాదయ్యాడు, ఏం చేయాలి. ఈ పని పాడు కానీ నాకు ఒకదానికి కలగబడ్డది. అలా మరి ఒక పొద్దుంటుడు మా ఊడు గదో ఇదో పని చేస్తానన్నాడు, ఏమైనా ఊరు తిరిగి వస్తాడు, ఊరు ముచ్చట్లు ఆడుచుకొని వస్తాడు. కానీ ఇంట్లో పని అయితే రవ్వంత శాత కాదానికి ఏం చేయాలి. అమ్మ అందరి బాధ నాకే వచ్చింది, బాధపాడుగాను. ఓ అమ్మ ఏం దేక నోట్లో గులుక్కుంటున్నావు, ఎవరినో తిడుతున్నట్టున్నావు గట్టిగా, ఏమైందే? ఏంద్రా అయ్యేది, అగో పని చేసి నడుములు టింగుమంటున్నాయి. ఈ పని పాడుగాను నాకు ఒకదానికి వచ్చి పడ్డదేమ్రా. నువ్వు మరి ఒక పొద్దు ఉంటాను గిన్నెల సందే ఏం చేసినావు, 2-3 రోజుల సందే నాకు ముందుగా రేపవా అమ్మ నేను ఒక పొద్దుంటున్నా అంటే అదో ఏదో పని కలిసి మెలిసి చేసుకుంటుంటా. ఇప్పుడు ఆత్రమాత్రమై ఒక పొద్దుంటనే నేను ఏమన్నా చేసుకో, మా దోస్తులందరూ ఉంటున్నాను కథలు చెప్పబడుతుంది. ఈ పని అంతా నేనే చేసి పెట్టాలన్నారా, మరి నువ్వు నీ అయ్యనేమో ఊరంతా తిరిగి వస్తారు. ఈ పని పాడుగాను నాకు ఒకదానికి వచ్చిన అదే బాధ. అరే ఏంటే గీ పనికే గట్లా మాట్లాడుతున్నావు, మన ముగ్గురమే ఉన్నాము, ఇంకా 10 మంది ఉంటే పోయమ్మో నీతోని ఎంత బాధ ఉంటుండనేమా. నీకేమో ఒక పొద్దు ఉంటానికి శాత కాదా, రోజుకు 4-5 పూటలు తినేదాకా నీకు పొద్దే పోదు. మరి నేనుంటే నీకేమైతుందే, నన్ను వీటిలో ఉండనియవా, నువ్వు ఉండవు నన్ను ఉండనియని అంటున్నావు. ఇక ప్రతిసారి పండ్లు తీసుకురావేమి అంటే ఒక పొద్దుంటేనే పండ్లు తినాలి రా అని అంటావు. మరి ఈసారి నేను ఒక పొద్దు పడుతున్నా, మరి ఎన్నిగానం పండ్లు తెస్తావో, లేకపోతే పండు తేకుండా ఉత్తి పాలతో నేడుగురా అని చెప్తావు. ఏమో అమ్మ నీ గురించి నాకు ఎరుక, నేను వెట్ట చేస్తావు ఏం కథనో. కానీ సరే సరే, ఇల్లంతా శుద్ధి చేసినావుగా, నేను ఒక పొద్దు వాడతా. ఇక రేపు నాయనకి ఇట్లా చెప్పు. నువ్వు నీ అయ్య ఎప్పుడు నా తిండి నిన్న మొత్తుకుంటారేమరా, పొరగా మీకేమో వండి పెడితే తింటాను శాత కాదు, తిన్నాల మీద ఏడుస్తారేమరా నాయన. అరే నేను అట్లా అంటలేనే, ఒక పొద్దుంటున్నా కదా, సపదాక పని చేయరా, అదే ఎందుకు మొత్తుకుంటున్నావు మా మీద, నా మీద, నాయన మీద అని అంటున్నావు. అంతేగాని ఇక సరే సరే, ఇక పని అయిపోయింది. కానీ జర్ర సేపట్లో 1/2 గంటల పని అంతా చేసుకుంటేవి, ఇక గాదానికి గింత మొత్తుకుంటున్నావేంటి, ఇవన్నీ మాటలు అనడు అవసరమా చెప్పు. ఏదో చేసినావు అయిపోయింది. రేపు దేవుని దగ్గరకు పోదాము, మరి దేవుని కాడికన్నా వస్తావా రావా, ఒక పొద్దు ఇడుస్తానుకు ఇంట్లోనే ఉంటావా, రాను నాయన శాత కాదని అంటావు. నీ గురించి నాకు తెలియదు ఏముంది తల్లి. అరే పండుగ పూట దేవుని కాడికి రాకుంటే ఎట్లుంటారా, నువ్వు భలే మాట్లాడతావు. కానీ మరి నా గురించి ఇంత పొడుగురు బాబుగా మాట్లాడుతున్నావు. కానీ మరి రోజుకు పొద్దుగల లేవగానే ముఖం కడగక ముందు అమ్మ లోపల గావర అవుతుంది, కడుపులో పేగులు గుర్ర అంటున్నాయి, ఆకలి అవుతుంది అని మొత్తుకునేటోంది. నువ్వు ఒక పొద్దుంటావురా, నా తెలియదు దాని గురించి. కానీ వద్దురా నాయన ఊకో సప్పుడు దాకుంటా, ఈ చెప్తుంటేనేమో ఇంటలేవు, నిన్న సంది మొత్తుకుంటున్నామని. ఏముంది రా ఒక పొద్దుంటా అంటున్నావు, మరి మీ దోస్తు వాళ్ళు ఇంత చేసినట్టు నేను ఆ మాట కూడా పడతా అంటున్నావు. ఇక నీ ఇష్టం నాయన, ఎంతసేపు ఉంటావో చూస్తా. రేపు ఒక పొద్దు అవుతుందో 4 పొద్దులు అయితే చూస్తా. అరే రోజు వేరు, ఇప్పుడు శివరాత్రి రోజు వేరే,
అందరు నా దోస్తుగాళ్ళు పోరగాళ్ళు అందరు ఉందాం ఉందాం అందలుగుతారు కదా, అందుకే ఉంటున్నా. కానీ నేను తినకుంటుంటేనే నేను ఎప్పటి లెక్క లేను. కానీ తినకుంటే ఎంతసేపు అయినా ఉంటా. 5 గంటల దాకా ఉంటే ఏం కాదంటేనే 5 గంటలకు తానం చేసుకొని దేవుని దగ్గరకు పోయి ఖర్జూర పండుతో ఇడవాలంటగా. అప్పటిదాకా ఉండలేనా అని నేను ఉంట తీయి, నువ్వేం భయపడకు గాని. అరే నీ చిన్నప్పటి నుంచి గా అలవాటు నేర్పలేదురా పోరగానికి, ఇప్పుడు ఏదిరా కొత్తగా నేర్చుకుంటున్నావు? నాకేం అర్థమైతలేదు. ముందే బాగా పానము ఏమైనా కళ్ళు తిరిగి ఇసుకోబడితే ఏమనికిరా బాధ? ఇప్పుడు ఏమొద్దురా, పెళ్ళికి వచ్చినాక అప్పుడు పట్టుకొని తీరా నా మాట చెప్పిండ్రా నాయన, నా అమ్మాయి మంచోడు గాని. ఇగో నువ్వు ఏడ ఎప్పుడు గిట్లనే చేస్తావే నన్ను. నేను ఉంటా అన్నాక నీకేమైతుందే చెప్పు. ఇక నా కడుపు నా ఇష్టం, కానీ నేను ఊకపోద్దుంటేనే నా దోస్తు వాళ్ళందరూ ఉన్నాక నాకేమైతుందే? నువ్వేమో మొత్తం చిన్న పోరగాని లెక్కన చూస్తావు నన్ను. నీకేమైతుంది? పండ్లు తెస్తానికి పైసలు లేవా? ఇక అందుకే ఇంకా ముందు ఆడుతున్నట్టు నువ్వు. నాకే తెలిసే తీయి నీ పీ శాతలన్నీ నాకు ఎరకనే. ఇది తెస్తదే, లేకపోతే లేదు. మా దోస్తుగాని వాళ్ళ ఇంటికి పోయి, లేకపోతే ఆ గుడి కాడ ఓడో ఒకడు ఇస్తాడుగా, దానం చేస్తే జరొక పొద్దు ఎడుస్తాయా ఏమని ఇయ్యరంటే ఇయ్యరా చెప్పు. గడిపోయి ఎడుస్తా గాని. ఓయమ్మ నువ్వేంటే ఇట్లా మొత్తుకుంటున్నావు? ఒక పొద్దు ఉంటా అంటే నీకేమైతుందో నాకు అర్థమైతలేదు. నువ్వు ఉండవు, నన్ను ఉండనిస్తలేవుగా. పోరా బాడుకో, నీకు ఎంత చెప్పినా నా మీకే ఉల్టా మాట్లాడుతుంది. నీ మంచి గురించి చెప్తే నీ గురించి ఆలోచిస్తే నా మీకే ఉల్టా మాట్లాడుతున్నవేంద్రా నాయన? సరే నీ ఇష్టము, రేపు చూస్తా తీ. మరి 1 పొద్దు అయితే 3 పొద్దులైతే 4 పొద్దులైతే రేపు చూస్తా గానీ. సరే ఉండు నాయన, ఇక నీకు ఇష్టంగా ఉంటున్నావు కదా, నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటే. కానీ ఉండు ఉండు, ఇక పండ్లకు భయపడుతున్నా అనుకుంటున్నావు కొడుక. సరే సరే, రేపు ఎన్ని పండ్లు తింటావో చూస్తా. నా గుళ్ళ నిండా పండు ఎత్తుకొని వస్తా. ఇక తినకాడికి తిను, మరి ఏమేం చేస్తావు నువ్వు నీ అయ్య కానీ. అమ్మో పని శాత కాకుండా ఇంత కూడా మాట్లాడతాడే ఈడు. అయ్యకు నారే వచ్చినాయి ఇంకే మాటలు పాడుగాను. ఏ పోవేమ్మ, ఇంట్లుంటే గిదే సుప్రభాతం ఉంటది నీతోని. ఇక రేపు పండుగ పూట కూడా గిట్టనే ఉంటట్టుంది. ఏకనాన్న పోయి అన్న జాగారం ఉండాలి. అమ్మ ఏంది లొల్లి? ఎప్పుడు గిట్టనే ఉంటది నీతోని. నేను ఒక పొద్దు ఉంటా అంటే నీకేమైతుంది? సరే సరే, ఏమన్నా వేసుకో, జరసేపు అయినాక వస్తా తీయి. అగ చూసినావు ఎంత బాబు అంకి. అయ్యకేమో పైసలు తెచ్చే శాత కాదు, గీడేమో ఉన్న సౌకర్య కొడుకు లేకనేమో గీడు ఇంటింత పొడుగు పొడిగి మాటలు మాట్లాడతాడు. ఇక అందరికల్లా నడుమిట్లగా నేనే, నాకే వచ్చింది బాధ పాడుగాను. అలా అయ్యకేమో ఇంత పికర్ ఉండదు. ఊర్లో తిరుగుతూ వస్తాడు, మొత్తం వెళ్ళక అన్ని ముచ్చట్లాడుకొని వస్తాడు. గాయకేంది వస్తాడు, తింటాడు, పంటాడు. ఇక నాకే వచ్చింది బాధ. ఆడేమో పని చేసిందాన్ని అంటాడు, నీకేమైతుంది అని ఇట్లా సీరియస్ అయిపోతుంది చూడు. ఇక రేపు చూస్తాను కథ ఏందో. మరి 1 పొద్దుంటా అని తెయ్య మురుస్తుండు. మరి ఎంత కాడికి తెస్తాడో కొడుకు, చూద్దాం చూద్దాము. ఓ పెంటక్క, ఏమైంది? ముఖం ఇంతలా పెట్టుకున్నావు? ఓరి మీదకి ఒక కుక్క లెక్క కయ్య కయ్య మొత్తుకుంటున్నావు. ఏమైంది పెంటక్క? ఇంకెవరి మీద ముట్టుకుంటేనే నా ముద్ర కొడుకుండగా. 1 పొద్దు పట్టకరా నాయనా, నీది ఉన్నది బక్క పానము. ఏనా తీసుకుపడితే నాకే వచ్చి పడుతుంది. నీ అయ్యనా 1 రూపాయి పెట్టాడు. ఉండకరా నాయనా అని నిన్న సంధి మాట్లాడుతున్న చెల్లె. ఆడేమో నా మాట ఇని పాడైతలేడు, ఒకటే పందలుతుండు. నా దోస్తుగాలు ఉంటా అంటుర్రే, నేను ఉండనా చెప్పు? వాళ్ళు ఉండగా నేను ఉండకపోతే నా చెప్పు అని నా మీకే ఏదేదో మొత్తుకుంటున్నాడు. ఆడు ఉండ చెల్లె, ఒక్కనాడు బువ్వ తినుకుంటా బతకలేడాడు. ఏమైనా పొద్దుగల లేస్తాడు, అమ్మ బువ్వ అన్నవాని కడుపులో గుర్ర గుర్ర అని అంటుంది సప్పుడు అని అంటాడు. దసంటోడు 1 పొద్దు ఉంటాడంటే నాకు నమ్మకపోతే లేదు. ఇక ఒక పారు పట్టినామంటే ఈడు వద్దురా నాయన, మళ్ళా ఇచ్చిపెట్టేవి ఇట్లా దేవుడు ఒప్పుకోడు అట్లా అంటే. నేను ఉంటాంటున్నా, నీకేమైతుంది? నువ్వు ఉండవు, ఒక నుండనియవు అని ఏదో మాట్లాడిపోతుంది చెల్లె. ఇక నేమనని చెప్పు? ఏమనంటే నేను పైసలకు భయపడుతున్నావు, పండ్లు తెస్తాను అంటుండు. నేను ఇదంతా పని చేసిన దానిగా పైసలకు ఎందుకు భయపడతా చెల్లె? పండ్లు మనం తింటానికేనా? తింటాను ఏమైనా ఇంకా కోతనా? నాడేమో అట్లా మాట్లాడుతుంది. ఏం చేయాలి చెప్పు చెల్లె? ఇదే ఉంటది. ఏదైనా పండుగ వస్తే ఒక్కడొక తీరిన చెల్లి నా మాటనే చేయడు. అయ్యా కొడుకు ఇద్దరిద్దరే మొండలు కలగబడ్డారు. అవునక్క, నా కొడుకు ఇట్లా వద్దురా నాయన, నేను ఉంటున్నా ఒక పొద్దు. నువ్వెందుకంటే నువ్వు నేను కలిసి ఉందాం తీయ, నా దోస్తుగారు అందరు పడుతురు అని ఏమేమో మాట్లాడుతుందో. ఆడు ఇట్లా జర్రు ఉండడు అక్క తినకుండా. ఏమనంటే అమ్మ ఎగ్ రైస్ వేయే, పప్పుసారి ఏమైనా ఎగ్ రైస్ పప్పుసారే కావాలి అక్క అనికి. మరి రోజు లేచే మొదలు ఉడుకుడుకు పువ్వు ఉంటే తింటాడు, జరసేపు అక్కడిక్కడ ఆడుకొని వస్తాడు. ఇక బడికి ఉంటే బడికి పోయి వస్తాడు. కానీ ఇక రేపు 1 పొద్దుంటాను ఒకటే పందలుతుండక నాయన పెట్టి. నాకేమో ఉండకరా నాయన అని చెప్తే ఆడు కూడా నా మాటని వింటలేడు. ఇప్పుడు పోరలే అంత అక్క మాట చెవున పెట్టకుండా సరే సరే పోవే, నువ్వు గట్టినే మొత్తుకుంటావు అనుకుంటా ఉరుకుతానే ఉండు పోరాడు. ఏం చెప్పాలి చెప్పు? అలా అయ్యకి చెప్తానేమో
అరే వద్దురా నాయన అని 2 3 సార్లు చెప్పిండు. ఇక ఈయన కుట్టి సబ్బుదాకా వెళ్ళిపోయిండాల నాయన. ఇక ఏం చేయాలి, ఒక పార పడితేనే కూరగాయలకు ఏం తెలుసు చెప్పు. ఇక ఉంటా ఉంటా అని తెయ్య మురుస్తారు. ఇక తీర టైం అయితే కడుపులో గోకుతా ఉంటది, గావర గావర అయితా ఉంటది. ఇక అడ్డం పడతారు. ఎవరికి అక్క బాధ, మళ్ళీ దావకనకు ఎత్తుకోవాలి, అదే ఇది మనకే బాధ అవుతుంది. వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. ఇక ఇప్పుడు గిట్టనే మురుస్తుర్రు. మరి రేపు ఎంత కాడికి అవుతుందో చూస్తా కొడుకుది. అవసరం ఇక కూరగాయలందరూ ఏ పాట అనుకున్నట్టు ఏకమై అందరం ఒక పొద్దుందాంరా మరి ఇక గుడి కాడికి ఇట్లా అందరం కలిసిపోదాం అనుకున్నట్టు చెల్లె. అందుకే ఒక్కడంటే ఒక్కడు మాటించలేడు. ఇక ఇప్పుడు కూరలే అంత చెల్లె నువ్వు అన్నట్టు ఒక్క మాటించలేడు. ఎవరు నచ్చినట్టు అది చేసుకుంటారు. ఏమన్నా వేసుకొని చెల్లె మరి ఎన్ని పొద్దున ఉండని ఆడ ఒక 200 పండ్లు తీసుకొచ్చాడు ఎత్తేస్తా. ఇక నేనంటే ముట్టాలయ్యా తండ్రి కొడుకులే తింటారేమో, మరి తిని ఏమైనా పాడు చేసుకుంటారేమో నాకెందుకు కానీ పైసలకే భయపడుతున్నవే నువ్వు, నాకు తెలియదా నీ గురించి అని ఏదో మొత్తుకొని పోతుండు. ఇలాంటి తెలివిలేసింది అంతగానము. ఆకలి పోసుకోరా నాయన అని బక్కోడివి నువ్వు అని అంటే ఇక నా మీద రివర్స్ అయిపోతుంది. ఇక ఏమనాలి చెప్పు. అందుకే ఏమన్నా వేసుకొని ఒకసారి ఉంటే వచ్చేసారి తెలిసిస్తుంది. అంటే ఇక ఉంటే ఉంటాడేమో, ఇష్టపెడతాడేమో, మళ్ళీ ఇష్టపెడితే పట్టొద్దురా నాయన అంటే ఉంటలేదంటే ఏం చేయాల్సిందే. ఏమని ఉండద్ది అక్క, ఇక నువ్వు ఉండవు ఆ పెంటక్క, ఏమో నువ్వు ఉంటావేమో. మరి ఇల్లు శుద్ధి చేసినవా లేదా అని అడుచుకొని పోతందుకు వచ్చిన. ఇక నేను అప్పటి సంది ఉంటక్క, పెళ్ళైన కొత్తలో పట్టిన అంటే ఇప్పటికి ఇవ్వలేదు అక్క. అప్పుడు సాతి వచ్చింది చూడు, ఇక సాతికి పట్టిన అంటే మళ్ళీ ఇడిస్తే పట్టొద్దంటగా అక్క. ఇక జర పెద్దగైనాక పడతా, ఇక ఆడే పట్టుకుంటాడేమో అనుకుంటే ఓయమ్మ ఇప్పుడే ఆగుతలేడాడు. ఇప్పుడు ఆడు పడుతుండని నేను ఇచ్చిపెట్టినాను అనుకో, ఎటు కాకుండా పోతట్టుంది అక్క. అందుకే ఆడు ఇచ్చిపెట్టకుండా నేను ఇంకా 5 6 సంవత్సరాలు పడతా. ఆడు జర తెలివికి వచ్చిందాక ఏం చేస్తే చెప్పు. నువ్వు పట్టవా ఇంత కొడితే? ఏడు చెల్లె నేను ఇష్టపెట్టి ఇట్లా ఇప్పటికి 5 6 సంవత్సరాలు అవుతుంది. ఇక పానం బాగుంటుంది చెల్లె నాకు. ఇక గోళీలు వేసుకుంది ఇక నా బతికే వేస్ట్. గోళీలు వేసుకొని మనిషిని చూడు ఎట్లా పోతున్నా. ఆడేమో నువ్వు 4 5 పూటలు తింటవే రోజు కానీ ఇక నా మీద అట్లా మాట్లాడుతుండు. ఇక పొరలకు తెలుసో తెలియక అంటారా నవ్వుకున్నా కానీ ఇక నాకు పానం బాగుండే చెల్లె. ఇక అందుకే ఇష్టపెట్టిన గాయాలనే. ఇక ఈయనది ఇట్లా అన్నాడు, ఎందుకే ఒక పొద్దుండి ఏం చేసావు చెప్పు, ఇక దేవుడే సక్కగా చూడండి అని అంటే అవునయ్యా అడిగి ఇట్లా కరెక్టే. ఒక పొద్దుకి నేను సందు ఉంటున్నా, నేను పెద్ద మనిషి రాకపోవడం సందు ఉంటున్నా చెల్లె. ఇక దప్పటి సందు ఉంటున్నా కానీ నాకేమో ఇట్లా పానం బాగుంటలేదు, ఎందుకు ఇట్లా చేస్తుండే దేవుడు అని దేవుని మీద ఇట్లా నమ్మకం వేయి చెల్లె. ఏం చేయాలి, నా కొడుకు పెద్దగానక పడతాడా అని ఊపుకుంటా ఉంటే ఇప్పుడే ఊపులాడుతుండే. ఏం చేయాలి ఇంట్లో ఇక కూరగాయల మురకము ఏమన్నా పట్టుకొని ఏమన్నా వేసుకొని. అవ్వక్క మరి ఇక ఇప్పుడు కూరగాడు ఉంటే అంటే ఇక పని అంతా ఒకదాన్ని వేసుకున్నావా? మరి బావ గిట్ల ఏమైనా సాయం చేసిందా అక్క? ఓ అమ్మ మీ బావ బంక చేయకపోయినాడు చెల్లె. ఏ పండుగ వచ్చినా నా పానానికి కలగబడుతుంది. ఇక ఒక పొద్దు ఎవ్వడు ఉంటలేడుగా ఎందుకు తీయి పొద్దుగా లేచి బండలు కడుక్కుంటే అయిపోతుంది అని సప్పదాకా తూకున్నా. ఈ పోరగాడు వచ్చి ఏమో నా షోకాడు ఒకటి కలుగుతుండు. నేను రేపు ఒక పొద్దు పట్టుకుంటానే ఇల్లంతా శుద్ధి అయ్యి మా దోస్తులు అందరూ ఉంటున్నారు అంటే ఓ అమ్మ ఏం చేదురా నాయన దేవుడా పరమాత్మ అనుకుంటా వంగి పని చేసి ఆ బొంతలన్నీ ఉతికిన, బట్టలన్నీ ఉతికేసిన, ఆ బాసన్లన్నీ మూలన తీసి చూడండి చెల్లె. ఏం చేయాలి నాకు ఒక్కదానికి పని శాతదాని పానానికి పనంతా నా పానానికి పెట్టిరు. ఏం చేయాలి చెప్పు. మీ భావన ఎన్నడు ఇంత గిన్నె తీసి అక్కడ పెట్టాడు చెల్లె. తిన్న తల కూడా అక్కడ పెట్టాడు. ఏమైనా తిన్నాక తలల్ని చేతి పడతాడు అక్కడ నూపుతాడు. ఏం పని శాతగా చెల్లెలకు నా పానం మీదే పెడతారు. ఏమనంటేనేమో తండ్రి కొడుకులు ఇంటింటప్పుడు మాట్లాడతారు నా మీద. నేను ఒకదాన్ని వేసుకున్న పని అంతా నడుములు తెంగు అంటున్నాయి. ఇక మాపటి నిద్ర పట్టదు పాడు పట్టదు. జెండు బాగా పెట్టుకుంటా రుద్దుకుంటా కానీ కూర్చుంటే చెల్లె నిద్ర పట్టేదాకా నా బాధనేమో ఎవ్వడు అర్థం చేసుకోడు. రేపు ఎంత కాడుకు పడతాడో కొడుకు చూస్తా. ఇప్పుడేమో చెప్తింటలేడు. గట్నే ఉంటది అక్క కూరగాయల మురపము. ఇక నీకు పానం బాగుండదు. మరి మా భావనన్న అర్థం చేసుకొని గదో గిదో పని చేయాలిగా. నువ్వు ఒక్కదాని ఇల్లంతా చదరాలంటే ఎంతసేపు అవుతుంది. ఏమో పానం శాత కాదమ్మా నీకు. అవన్నీ వేస్తే మళ్ళీ మూలకు పడితే ఎవరు వేసి పెడతారు పెంటక్క. నువ్వు సపదాకు టూకోవాలి, వాళ్ళకే చెప్పాలి. బొంతలు చిన్న బరువు ఉంటాయి ఆ తల్లి ఉతుకురా నాయన అని మీ బుడ్డోనికి చెప్పాలి. లేకపోతే బావకేమో బాసన్లన్నీ కడిగేయ్యా, నేను మిగిలిన అన్ని రేపు దోముకుంటా అని చెప్పాలి. నువ్వు ఒక్క పని చెప్పవు చేయవు. నీ గౌరవం ఉంది తల్లి, నీ పిల్లలకు నీ మొగనికి. మంది మీద మొత్తుకుంటే ఏం చేస్తాను చెప్పు మేము. ఏమో చెల్లె ఇక పని పాడు కానీ తప్పుతాది. ఇక తప్పకుండా చేయాల్సి వస్తుంది కానీ రేపు పనులు ఏడు తెచ్చుకుంటవే. గదే అక్క నేను గిట్లా గదే ఆడుచుకుందామని వచ్చిన. ఏమో పండ్లు మస్తు పిరం ఉంటున్నాయంటగా. ఇక ఈ పండుగకి ఇంకా ఎక్కువ ధరని చెప్తారాడు. ఇక మన ఊర్లో అమ్ముతుర్రో అమ్ముతలేరో, ఆ పండ్లు తెస్తుండో తెస్తలేడు అక్క. నీకేమైనా ఎరకనా?
ఏమో చెల్లే మరి అమ్ముతుండో అమ్ముతలేడో కానీ ఇక పోయినసారి ఇక పండ్లు మస్తు పిరమున్నాయి అని అన్నారు వాళ్ళు తెచ్చుకునేటోళ్ళు. ఇక నేను వేసి అప్పటిదాకా ఒక పుచ్చ పండు తెచ్చుకున్నా, ఇక కోసుకొని అలా ఇంత తిని వండుకున్నాము. ఇక ఈసారి అట్లా కాదుగా, ఇక నా కొడుకు పైల్వాను ఒక పొద్దుంటా అంటుండు, ఇక దానికోసం అన్న తీసుకురావాలి చెల్లి. అవి విని పట్టుకొస్తా. ఖర్జూర పండ్ల ప్యాకెట్ 2 కావాలేమో, పొద్దుగాలకు ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఇడుస్తాడేమో మళ్ళీ పొద్దుగాల తానం తీసుకొని మారొక పొద్దు ఇవ్వాలిగా చెల్లి. ఇక పండ్లు బాగానే అవుతాయి, మరి ఏదైనా మార్కెట్ పోయి అన్నది ఇద్దామా అని. ఏమంటావు చెప్పు? 2-3 కలిసుకొని పైసలు తెచ్చుకుంటేనేమో జర అగ్గో పడతాయి, చాలా వస్తాయి. ఊర్లలో ఉంటేనేమో తెస్తా పిరని చెప్తాడే పాడయి. ఆ పండుడు ఏమో ఈ కిరాకి శివరాత్రికి బాగా వస్తదానికి మస్తు డిమాండ్ ఉంటది అమ్మానికి. ఎవరు తోడారు ఆ దగ్గర పండు కొనాలంటే నాకు అస్సలు నచ్చదే. నువ్వేమంటావు చెప్పు? ఏడ తెచ్చుకున్నావంటావు? ఇక నువ్వు అన్నట్టు పట్నం పోవాలంటే చాలా పైసలు ఉండాలి అక్క చేతిలో. ఇక వాళ్ళేళ్ళం కలిసి 2-3 కలిసుకొని పోదామంటేనేమో అగో నాకు మంచి పండ్లు రాలేదమ్మా, అగో ఆమెకు మంచి మంచి పండ్లు వేసుకుంది కానీ నాకేమో మురిగిపోయిన పండ్లు వేసిందని ఒక ఆమె అంటది. ఇక ఒక్కరొకరు తీరాలి అక్క. ఎందుకు వచ్చిన బాధ చెప్పు? సబ్బు దాకా అవే ఒక అర్ధ కిలో అని అవి ఇవి పట్టుకొద్దాం, తీయరాదు 200 ఏమేమి పండ్లు వస్తాయో అవే పట్టుకొద్దాము. ఎక్కువ ఎందుకు చెప్పు? ఇక మీ ఇంట్లో 3 ఏమో మా ఇంట్లో 3. ఇక నా మొగడు షుగర్ వచ్చిందని ఇక పండ్ల జోలికే పోడు. ఏమనంటే నేను నా కొడుకే తినాలక్క, ఊరేనే పట్టుకొద్దాం తీయి, ఎందుకు వచ్చిన బాధ? ఇక గంట దూరం పోతే నేను ఒక పొద్దుంటా, ఇక పొయ్యి వచ్చేసరికి శాత కాదు. ఇక దిమ్మరపోయినట్టుంటది పానము. ఏమొత్తి అక్క, పొద్దుగాల ఊర్లోనే ఎవడో ఒకడు మరి బండ మీద అమ్ముతానికి ఇట్లా వస్తారేమో, దాని దగ్గర తీసుకుందాం తీయి. అంతే అంటవానే. ఇక నువ్వు అన్నట్టు అక్కకో సగ్గకో ఎవడన్నా స్టాండ్ దగ్గర తీసుకున్నాం తీ. నిజంగానే పట్నం పోయి వస్తే ఏమో సాల్ అవుతుంది పానము. ఈ శాత కాదు, ఏమైనా పని చేసుకుందామన్నా శాత కాదు. ఏమొత్తి చెల్లె, ఎవడ స్టాండ్ దగ్గర తీసుకుందాం తీ. ఎవడన్నా రాకుంటే ఆ పండ్ల దగ్గరికి పోయి ఉద్దన్న సద్దన్న పెట్టి ఆడే ఇస్తాడు. నీ పండు తక్కువనో ఎక్కువనో అట్లనే తెచ్చుకుందాం తీ. సరే అక్క, మరి పొద్దుగాల తానం గిట్లా చేసుకొని వస్తా. దావదా బెల్లు ఒక సంచి పట్టుకొని. గట్నే చెల్లె. శివరాత్రి రోజు ఏమైందిరా హుషారు ఉన్నావు? ఇప్పుడే లేచేస్తావు? ఇక పానము హుషారు ఉంటది కానీ జరైనాక వెళ్తుంది నాయన నీకు. సరే ఎక్కడ పోతున్నావు? దబా ఉరుకుతున్నావు. ఏంది నీకు ఎట్లా కనిపిస్తున్నా? నేను తిండికి ఆశ పడుతుంది కనిపిస్తున్నా అని. నాకు తిండి మీద ఏం లేదు ఇయ్యాల, కానీ నేను ఒక పొద్దుందా అనుకున్నా. గట్టిగా 5 గంటల దాకుంటా చూడే, నీ మీద చెడుతేసి కడుతున్నా. జరసేపు ఆడుకోనికపోతున్నా, జరసేపు అక్కడెక్కడ తిరిగి వస్తే జర టైం అన్న గడుస్తుంది. నువ్వేమన్నా తినేది ఉంటే వేసుకొని తినురే నువ్వు నాయన. నేను మంచిగానే ఉంటా కానీ నాకేం ఆకలి అయితే లేదే. ఈ పండ్లు గిట్ల ఏం దోమను, పండ్లు దోమితే దబ్బున ఆకలి అవుతుంది అంటగా మా దోస్తుగాలు అన్నారు. సబ్బు దాకా పోయి వాళ్ళతో ఇళ్ళతో జరసేపు ముచ్చట పెట్టేస్తానన్న రోజు గడుస్తుందేమోనే. ఈ సబ్బు దాకుండు నువ్వు, నీకేమైనా నా మీదనే ఉంది. నేను ఒక పొద్దు ఇడుస్తా అనుకుంటున్నావు కదా, అమ్మో అట్లా కాదే. నేను గట్టిగా అనుకున్నాను అనుకో, ఇక ఉంటా తప్పకుండా. సరే ఇంతసేపు నీ దోస్తుగాలతో ఆడుకొని రాపో గానీ నిన్ను చూస్తే నాకు ఇట్లా అవుతుందిరా కొడుక. ఇక నువ్వు ఎన్నడన్నా ఒక పూట తినకుండానే అమ్మ నాకు ఇట్లా అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటావు. ఇక ఇప్పుడు ఒక పొద్దుంటా అంటే ఇక నాకే చిత్రం అనిపిస్తుంది. ఇక నువ్వు నేను చెప్పిన మాట ఇంటలేవు కొడుక. నువ్వు ఎట్లుంటావో ఎట్లా చేస్తావో నేను చూస్తా గానీ దబాలతో నీళ్ళతో ఆడుకొని రాపో నాయన. జర టైం అన్న కలుస్తుంది. బుక్కలు బువ్వనా? ఇక బువ్వ తినుడే ఉండదు రా. ఇయ్యాల ఏమైనా పండ్ల మీదనే బతకాలి. ఈ ముచ్చట చెప్తేనేమో నువ్వు వినవు పాడయ్యి. ఏం చేయాలి చెప్పు? నీతోని వచ్చి పడ్డది. నీకు రోజుకు బాగా ఎక్కువైతుంది రా. చెప్తే ఇంటలేవు పొరగా. నీ దోస్తు వాళ్ళందరూ ఏకమై ఏమనుకోరు. ఇక అందుకే నువ్వు చెప్పినప్పుడు ఒకటే పట్టుబట్టినవు. సరే ఉంటున్నావు కానీ ములుపము ఎంతసేపు ఉంటావో నేను గిట చూస్తా కానీ ఇంతసేపు ఆడుకొని రాపో. మళ్ళీ అక్కడిక్కడ ఎగురుతుంటేవు, మళ్ళీ పానం శాత కాదు. కడుపులో ఆసరు లేని ఇక ఎట్లనో అయిపోయారా కళ్ళు తిరిగినట్టు. ఇంతసేపు ఆడుకొని దబదబా ఇంటికి రా, చేసే పొరుగుదు కానీ. సరే దబ్బునే వస్తా గాని అమ్మ పండ్లు తోమలే. ఇక ఏం గావరైతే లేదు, ఆకలి అయితే లేదు కానీ ఈ ఊము గిట్లా మింగొద్దంట గానే ఇప్పటిదాకా గమ్ముసలవ్వ అంటుంది. ఓ పిల్లగా, నువ్వు చిన్న ఈడు ఇప్పుడే ఒక పొద్దుంటావా? ఊము గిట్లా మింగొద్దు పిల్లగా, నీళ్ళు గిట్లా తాగొద్దు, మంచి నీళ్ళు ముట్టొద్దు అని అంటుంది. నిజమేనా అని? అవురా, ఒక పొద్దు పడితే ఎన్నడి ఇవ్వదురా జన్మల. ఇక ఇడిస్తే మళ్ళా పట్టొద్దు. ఇక మంచి నీళ్ళు ముట్టొద్దురా, తాడు ఉండదు. నువ్వు ఏమైనా మస్తు బయటకు ఊన్ చేయాలి కానీ మింగొద్దురా కొడుక. అందుకే నీ ఎంత పానం రా, బక్క పానము. నువ్వు ఉండదురా నాయన. 4 సంవత్సరాలకు నువ్వు ఏం తప్పిపోతుందంటే నా మాట విన్నవా? ఇక ఏ మాట వినిపించుకోకుండా గెలవకుండా నీ మాటనే గెలవాలంటావు కానీ ఏమో నాయన. నీ చెప్పుతే నా తమ ఖరాబ్ అవుతుంది కానీ ఏమన్నా చేసుకో. భూమి గిట్ల మింగకురా నాయన. మళ్ళీ ఏమైనా తప్పు జరగవల్ల దేవునికి ఒప్పుకున్న ఒక పొద్దుంటా అని ఉండక తప్పదు. 5 గంటల రాకుండు. ఈ 5 గంటల దాకా అందరు పెద్దలు ఉంటారు కానీ బిడ్డ పిల్లగా
కానీ ఇంతసేపు ఆడుకొని వస్తానన్న టైం గడుస్తుందేమోనే. 5 గంటల దాకా ఉందాం అనుకుంటున్నా. ఇక పానం ఎక్కడ నన్ను అయ్యింది అనుకో, నువ్వు అన్నట్టే 2-3 గంటలకు ఇడుస్తా తీయి. సరే పండ్ల కూతున్నా అంటున్నావు, అన్ని పండ్లు రకరకాలవి తీసుకురావే. ఇక నాకు పండ్లు అంటే ముందే పానము. ఖర్జూర పండ్లు ఇన్ని ఎక్కువ తీసుకురా, చాలా పిరం ఉన్నాయని తక్కువ పట్టుకొచ్చే ముందే చెప్తున్నా. పైసలు లేకుంటే నాయన దగ్గర తీసుకొని పో. 2-3 పండ్లు తెచ్చినావనుకో, ఇక నాకు కోపం వస్తుంది, తిక్క దెంగతది, అన్ని సిద్ధంగా చెప్తున్నా. అవ్వయ్య ఇక ఇష్టం అయ్యనే ఇయ్యాలి. మోసకమైన పిల్లగాడు అయ్యా నువ్వు నీ అయ్యా ఇస్తారు. ఏమన్నా అడిగితే ఇచ్చిన అడయ్యా ఎప్పుడు పైసలు లేవు అని మొత్తుకుంటాడు. ఇక ఆయన నేను అడిగేదా, నేనే సంపదాక్తా ఉన్న దాంట్లో తీసుకొస్తా కానీ నాయన అడుగు పైసలు లేకుండా అని మోసవాళ్ళకి బాగానే చెప్తున్నావుగా. నా దగ్గర ఉన్న దాంట్లో వేస్తా, తింటే తినుడు లేకపోతే అడబెట్టుర్రి. ఓ పోరి పక్కమ్మ పండ్ల పోదామంటే మరి తెచ్చుకున్నావా? ఇట్లనే ఉత్తగానే కూర్చున్నావు, పని అంతా తీరినట్టుందిగా. పండ్లు ఎవ్వరు రాకపోయే మరి తెచ్చుకుందామా వద్దా అని ఎట్లా అంటావు? ఏడక్క, నేను నీకు తెలియకటి ఇంకేడ తెచ్చుకుంటే చెప్పు. ఇక నీ కోసమే కాదమ్మా ఎదురు చూసుకుంటా కూర్చున్నా. ఇక వస్తావా అని పానమేమో గావరై పాడైతుంది. ప్రతిసారికి ఇట్లా కాలేదు కానీ పోయమ్మ ఎండలు ఏం కాలే, ఎండాకాలం ఏం రాలే కానీ మస్తు ఉబ్బరిస్తుంది అక్క. పానం గావర దూక అవుతుంది. ఇక అప్పటి సంది నీ కోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నాక ఇప్పుడు వచ్చినావు తల్లి. పండ్లోడు పోయినసారి బాగానే వచ్చిండ్రక్క 2-3 బండ్ల మీద గాని ఇప్పుడు ఒక్కడు కనిపిస్తలేడుగా. జర అగ్గొక్క ఇచ్చిపోతారు అనుకుంటే ఇక ఏం చేస్తాను చెప్పు. ఆ పండ్ల దగ్గరికి పోయి కొనుక్కుందాంపా. ఆడు మస్తు పిరని చెప్తాడమ్మా. ఇక లేనప్పుడు ఏం చేస్తాం తీయి, ఏదో ఒకటి తెచ్చుకుందాంపా. అగ్గుకో ఉద్దరంటే తమామి ఎడకాడు. మరి పోదామా వద్దా, ఎట్లా అంటావు నువ్వే చెప్పు. అవునే అంటే నేను పొద్దు సంది ఇక బయటనే కూర్చున్నా కనమాట. ఇక పండ్లు వస్తాడేమో, ఇక బాగానే పట్నం నుంచి పట్టుకొస్తాడు, తక్కువకి ఇస్తాడేమో అని అడుగుదాం తీసుకుందాం అనుకుంటేనేమో ఒక్కరు రాకపోయే. ఇక ఇప్పుడు మనకేం కథ చేయలే. ఇక కూరలు ఒక పొద్దు ఇస్తట్టుండు. మా వాడైతే గవర అవుతుండు. అగో ఆడ బయట కూరగాయలందరూ ఆడుకుంటుంది కానీ ఆడు హుషారు లేడు చెల్లె. కింద మీద పడతచ్చేది అనిపిస్తుంది నాకు. ఇక తీసుకొద్దాం దావెమ్మ. ఇక 12 దాటింది అనుకో ఇడిపియచ్చు. ఏమైతుంది చెప్పు, చిన్న కూరలు వాళ్ళకేం తెలుసు. ఈ గాలు ఉంటాను మురుపంతో తెయ్య ఆడదు కానీ జరైతే అడ్డం పడతారు చెల్లె. పోయి తీసుకొచ్చి ఒక పొద్దు ఇడిపిద్దాంపా. ఏం చేస్తాం. సరే పాక దెబ్బ పోయి తీసుకొద్దాం గాని ఇక ఊర్లో పండ్లోడు గాడు ఒకడే ఉండు. ఎంత పిరని చెప్తాడో ఆ కాడు. పోయినసారి తీసుకొస్తేనే 400 పెట్టి తెస్తే ఇక గిన్నె కూడా రాలే పండ్లు. ఇప్పుడు కాంతమ్మ దెబ్బ పోతుంది. కవర్ నిండా పట్టుకొని పోతున్న వానమ్మ పండ్లు అంటే ఏడమ్మా. కవర్ సగమే వచ్చినాయి చూడు, 1250 రూపాయలు అయినాయి గివిటికి అని అన్నది. గవిటికే గంతగానం అయితే మరి 200 పండ్లు తెచ్చుకుందాం అనుకుంటే ఎన్ని పండ్లు వస్తాయి అక్క చెప్పు. అవునమ్మా, ఆయనకి శివరాత్రి వస్తే మస్తు డిమాండ్ ఉంటది. ఇక 10 రూపాయలు ఉన్న కాడ 100 రూపాయలు వేస్తాడు. దాంతో ఏం చేయాలి? ఇక మనకు వేరే దారి లేచెల్లే. ఎక్కడికైనా వేయి తెచ్చుకుందామంటేనేమో కూరగాయలు ఇడిసే టైం అవుతుంది. ఇక మనకి ఇక్కడ లేచెల్లే. ఎంత పిరం చెప్పినా ఆనే కొనాలి, తప్పదు. సరే పాక దెబ్బ పోయి తీసుకొద్దాం. ఇక కూరగాయలు గాబర్ అవుతున్నట్టుంది. ఇక నా పిల్లగాడైతే ఏమో పత్తకు లేడు. పొద్దుగాల ఇంతసేపు ఆడుకొని వస్తానే అని పోయిండు. ఏడక్క ఇంకా వస్తలేడు. ఆడు ఊకనే కూరపట్ల పడతాడు. ఏమైనా నా పానం అంతా ఆన్ మీదనే ఉంది. ఇక చెప్తేనేమో ఈని పాడుగారు కూరగాయలు. ఏం చేయాలి చెప్పు. ఓ అమ్మ ఏడికి రా ఓ పెంటమ్మా, దబా ఉరుకుతున్నావు పండుగ పూట. ఏమైందమ్మా ఇట్లా పోతున్నావు? ఇక పండుగ పూట ఎక్కడ పోతున్నావు అంటే ఏం చెప్పాలయ్యా. ఇక పండ్లు తీస్తాను పోతున్నా. నేను తీసుకొచ్చేసా. ఇక నువ్వేమో పట్టణంలోకి పోతాను పనికి. ఇక అక్కడనే అగ్గు పట్టుకొస్తావు కానీ ఇక మా కథ అట్లా లేదుగా అయ్యా. పిరని చెప్తాడు, దాని దగ్గరనే కొనుక్కోవాలి. ఎవరైనా పండ్లు ఉడేస్తాడేమో దాని దగ్గర తీసుకుందామంటే ఒక్కరు రాకపోయే. పొద్దున్న సంది చేసి చూసుకుంటా కూర్చున్నాం కానీ అదే పండ్లు తెస్తాను పోతున్నాము. అవును పెంటమ్మా, ఇక నేను నిన్న ఆ పనికి పోయి వస్తుంటే ఇక మంచి తాజా పండుగ కానీ అగ్గో కానీ అమ్ముతే ఇక అవే తీసుకొచ్చిన 2-3. ఇక మా ఇంట్లో ఎవ్వరు ఒక పొద్దు ఉంటారు కానీ ఓ ఏమో పండ్లోడు మన ఊళ్ళో లెస్స పిరని చెప్తున్నా అంట. అగో అందరు తీసుకుపోతాళ్ళు అంటారు. ఏం పండ్లేమ్మా 500 పెడితే సంచి నిండా గిట్ట రాలేదు. సగం పండ్లు వచ్చినాయి, ఎవరి ముక్కలు పెట్టుకోవాలో ఏం కథనో అనుకుంటా పోతురు అమ్మలక్కలు. సరే కానీ మీ ఇంట్లో ఎవరు ఒక పొద్దుర్రు? నా కొడుకు కొమరయ్య ఒక్క పొద్దుంటయ్యా. ఏం చేయాలి? అగో సీటు గురించే కష్టపడి అదో ఇదో బాధపడి పనులు చేస్తాను పోతున్నా. ఇక తేకపోతే బతకనియడాడు. ఓ అమ్మ నీ కొడుకు ఒక పొద్దున్నాడు. ఎంత పిల్లగాడు 5 కొట్టేదాకా ఉండడా అమ్మ?
ముందే బక్కగా ఈడ్చుకుపోయినట్టు ఉంటాడు నీ కొడుకు. ఒక పొద్దుంటే అంటే నాకు నమ్మబుద్ధి అయితలేదు తల్లి. గా పిల్లగాన్ని ఎందుకు ఉంచినావమ్మా? నీకు దమాక్ పని చేయదా ఎట్లా? ఏమన్నా ఈ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరికి బాధ చెప్పు? దావకన్నా పొంటి తిరుగుతావా ఇక నువ్వు నీ మొగుడు కలిసి? ఏమో అమ్మా అన్నికి ఇట్లా దమాక్ తప్పిన శాతాలు చేస్తారు. గంత పొరను ఒక పొద్దుండనిస్తావు పెంటమ్మా నీకు ఏమెరు కానీ అమ్మ అన్ని తిరిగి తప్పిన శాతాలు చేస్తారు ఈ ఊరోళ్ళు. అరే ఊకో అయ్యా, నీకు ఏమెరకని గట్ల కుక్కలు మొత్తుకుంటున్నావు గానీ నా బాధ నాకే ఎరక. నిన్న సంది పోతురా కొడుకా, జర నా మాటని చెప్తేనిరా. నీ పానం మంచిగా ఉండదు, నువ్వు ఎంత పిల్లగానివరా. ఇప్పుడే పడతాంటున్నావు, ఊకోరా అంటే నా మాట మచ్చం వినకుండా ఆ దోస్తుగాల మాటలు విని అందరు ఉంటుర్రంట. ఇక ఉంటాను ఒకటే పందాలు. ఈ పండ్లు తీసుకురావే, ఒక పొద్దు ఇడుస్తా అని చెప్తే వచ్చినా నువ్వేందయ్యా గట్ల ఉంటుంటా మాట్లాడుతావు. ఏదో సకాలు తెలుసుకోండి, కుక్కలు మొత్తుకుంటున్నావు నా మీద. నీకెందుకు ఎవరుంటే నీకెందుకు, ఎవరు ఉండకుంటే నీకెందుకు. ఈ అమ్మ ఈ అడ్డం వచ్చినవా ఏదో రెండు మాటలు మాట్లాడదామని పోతే ఇవన్నీ నేర్చుకుంటున్నావు. నీకెందుకు అయ్యా సపదాట పక్క జరుగు పనులు తీసుకొని దెబ్బ పోతాము. ఆ పొరగాలు ఎట్టెట్టయితుందో గావర అవుతుండొచ్చు పానం. ఓయమ్మ పో తల్లి, నీతోని ఎట్లా మాట్లాడినా కష్టమే. జర్ర మాట్లాడితే ఇంత సీరియస్ అయ్యి ముఖం ఇంత పెట్టుకొని పోతావు. నీతోని ఎట్లా మాట్లాడినా కష్టమే తల్లి. సరే పోయి తెచ్చుకోపోర్రి. నీకు ఊగనన్నా అడ్డం వచ్చి మాట్లాడుతుగా నేను ఏడు కాడికే వీలైతే పెంటమ్మా నువ్వు. సరే తల్లి, నీ దగ్గరకు వచ్చుడు నాది పెద్ద తప్పు కానీ పొరి ఏం పని మీద పోతున్నా తప్పున వేసుకొని రా పొర్రి. ఏనాడు పెంటక్క కూరగాయలకు గావర అవుతుండొచ్చు. నువ్వేడ ముచ్చట పెడితే ఆనే ఉంటావు. ఇంకా రోజు పట్టడంతోనే ఏందమ్మా ఇంతసేపు మాట్లాడుతున్నావు. ఆయనకి ముక్కు తెలియదు మూతి తెలియదు కానీ ఇక ఆడింత పొడుగు ఆడబట్ల మాటలు మాట్లాడుతుంటే దానికి సమాధానం ఇచ్చుకుంటా నిలబడ్డావమ్మా. నాకు ఈయన చూస్తే కింద నుంచి మీ దాకా మంతుంటది. ఆ మాటలు ఏం సుఖమైన మాటలు ఉండేవి. నువ్వు దాంతోనే ఏందమ్మా ఇద్దరు ఎంతసేపు మాట్లాడుతున్నావు. కూరగాయల పానం ఎట్టెట్టయితుందో ఏం కథ, నా పానం అంతా ఆల మీదనే ఉంది. మళ్ళీ ఆడ పండ్లు అయిపోయినవి ఉన్నాయా అమ్మ. ఇక ఆఖరికి పోయినామనుకో అన్ని మురిగిపోయిన పండ్లు ఆడ పెడతాడు. ఇక అవి తీసుకోక తప్పదు. ఏం చేస్తాం, ఏం కథ లేకుంటే దంచే పానకం అన్నట్టు. సరే దబదబ పోయి తీసుకుందాం పా తల్లి. నీ ముచ్చటంటే పానం వడాప్తా అన్న ముచ్చట పెట్టుకుని నిలబడతావు గంటలు పాతమ్మనవా. అవే మాటమైనంతో అడ్డం కలిసింది కదా అని రెండు మూడు మాటలు మాట్లాడతామంటే ఆడేమో ఇంత పొడుగు వర్లిస్తాడేమే. ఇది అప్ప సందికిటనే చెల్లె, నేను ఈయనతో ఎదురైనప్పుడల్లా మాట్లాడొద్దు అనుకుంటా కానీ ఏం చేస్తాం, అదో ఇదో అరుచుకుందామని అవి అనుకుంటారు చెల్లె. అంతెందుకంటే మన ఇంట్లో కూడా ఒక పొద్దుంటే ఆడేమో పొడింగు మాటలు మాట్లాడతాడు. ఆయన పిల్లం ఇట్లా లెస్స సోకులు పడుతుంది. అవ నిన్న అంటుంది, బండలు కడుతున్నావు అమ్మ పెంటమ్మ, మీ ఇంట్లో ఎవరు ఉంటారు, పండుగ 3 పూటలు తింటారు కానీ ఒక పొద్దుండి శాతనై కాదు, బండలు బాగానే కడుగుతున్నావు అని అంటుందా రోజు పడ్డది. దాన్ని ఏమనాలి చెప్పు. ఈ సప్పు దట్ట మూసుకొని ఉన్నా, ఈ పండుగ పూట దాంతో ఎందుకు పని చదువుకోవాలని ఏమండేసింది. అగో మొగడేమో గిట్లా మాట్లాడతాడు, పిల్లమేమో గిట్లా మాట్లాడుతుంది. ఏం చేయాలతోని మందు సిరే పోసుకుంటారు. వీళ్ళ గురించి తెలివందే ముందు పెంటక్క కొత్తగా చెప్తున్నావు నాకు గాని. పెళ్ళ మొగడు పీసి గుర్తోలు తల్లి. ఇక పట్టణంలో అగ్గసగ్గకు ఏమో మురిగిపోయినాయో మూసిపోయినాయో తెచ్చుకున్నట్టు ఇక మనని తెచ్చుకొని ఒక ఆగం పట్టిస్తారు అక్క. వీళ్ళ గురించి నాకు తెలివందేముంది, కొత్త ఏం కాదు కానీ ఒవ్వని మాటలు వినకుండా ఎట్లా అగ్గుకో సగ్గుకో పోయి తెచ్చుకుందాంపా. అవసరం అడుగుతా పోయి తెచ్చుకుందాం పా. మంది మాటలు పట్టుకుంటే ఇక మనమే ఆగమైతాం అన్నట్టుంది కథ. ఈ ఆడు మంది ఇన్నో అన్ని మాటలు చెప్తారు, అవన్నీ పట్టించుకుంటూ పోతే మనమే ఆగమైతాం కానీ మన పొరగాల పానం ఎట్టెట్టయితుందోనమ్మా. దీంతో సోది తెచ్చుకుంటే నిలబడ్డాము. దప్పదప్ప పోదాం పా బక్కమ్మ. ఓ అమ్మకి ఇప్పుడు ఏమన్నా చెల్లి మిమ్మల్ని మా ఆడులు పాడుగాను ఒక్క మాట అంటే 10 మాటలు గుర్తిస్తారు. మీ నోట్ల నోరు పెట్టుడే తప్పు కానీ ఇప్పుడు ఏమన్నారా? మీ పిల్లగాడు గంత పిల్లగాడు ఇప్పుడు ఒక పొద్దుండనిస్తావు, గట్ల మంచిది కాదమ్మా. ఏమన్నా అయితే ఎట్లా చెప్పు, దావకన్న పొంటి తిరుగుతారా అన్న. గట్ల అంటే తప్ప చెప్పు. మంచి చెప్తే నా మీదకే రివర్స్ అవుతుర్రేమమ్మా. సరే పొరి చెల్లి ఎక్కడ పోతురో సప్పుదాకా పొరి. ఇక నా మాన నేను పోతా కానీ గట్లన్నా తప్పే గిట్లన్నా తప్పే తల్లి. ఈ ఊరు ఆడోళ్ళతో పెద్ద కర్మ వచ్చి పాడుపడ్డది. ఓ చెల్లె ఎక్కడ పోతురే, దపా పోతురు పగటిల్లు పూట. ఎక్కడుందక్క ఇక పండుగ పూట పండుగ ఇద్దామని పోతున్నా కానీ నువ్వు తీసుకొచ్చినవా? ఇక తీసుకొచ్చిన చెల్లె 500-600 పట్టుకోతే ఎన్ని పనులు రాలేదేమ్మా. నాకు సిగ్గు అయింది పాడయ్యి. పిరాని చెప్తున్నాడు. ఇక పట్నంలో ఎంత కగ్గు కోసుకొచ్చిండో గాని ఒక్క పుచ్చ పండు 70 రూపాయలంటే చెల్లె అది అరిచేతంతా కూడా లేదు. ఏం చేయాలి,
కోస్తే తెల్ల తెప్పెళ్ళింది. ఇక పోరగాళ్ళేమో నన్ను తిట్టి తిట్టి పాడు చేస్తారు. ఇక నేను చూస్తాను చెల్లె. ఇక మీదంగా ముద్దుగానే కనిపించింది. ఇక గుండ్రంగా అని తీసుకున్న తీయగానే ఉన్నాయి అక్క అని అన్నాడు బట్టెబాజోడు. మస్తు బుడుబుడుకల మాటలు వస్తాయి ఆయనకి. ఏం చేయాలి, పండ్లన్నీ గట్నే ఖరాబ్ ఉన్నాయి. లోపల దానిమ్మ పండు కోసి చూస్తే అయితే తెల్ల తెల్ల ఇత్తులు ఉన్నాయి చెల్లె. అవన్నీ పడేసిరు పోరలు. ఒక్క ఇత్తు నోట్లో పెట్టుకోలే, పైసలన్నీ ఆగమాగమైనట్టే అయ్యింది. అగో గీ రామయ్యనేమో పట్నం పనికి పోతాడు. ఇక వస్తూ తీసుకొని వచ్చిండంట. మస్తు పండ్లు వచ్చినాయంట సంచి నిండా. గట్లా చెప్తే మనం ఇట్లా పైసలు ఇచ్చి తెప్పించుకుందాంగా. అవ్వకాడు మస్తు పిల్లని చెప్తాడంట. ఏం చేయాలి చెప్పు, 500-600 పెడితేనే ఎన్ని పనులు రాలేదంటున్నావు, మంచిగా లేవంటున్నావు. ఈ 200 అవో ఇవో తీసుకుంటామని పోతున్నా గానీ మరి నా కథ ఎంత కాడికి అవుతుందో. అవు గాని ఒక పొద్దురు రే, మరి నువ్వు ఉండవు, నీ మావాడు ఉండడు. మరి ఎవరు రే ఇంతకు పండ్లు తెస్తాను దబా దబా ఎగవాడు ఉరుకుతున్నావు. నేనుండనా మొగుడు ఉండడు గానీ నా కొడుకు ఒకటి పని పట్టుకుంటానే, ఈసారి పట్టుకుంటాను ఒకటే పని కలుగుతుందని. సరేరా నాయన ఇక నీ ఇష్టము అని పట్టుకోమన్నా. ఇక దానికోసం అక్క దబా దబా పోతున్నా. గావరైతుందేమో కూరగానికి. 12 గొట్టంగా దాటంగానే తిందురా నాయన అని చెప్తే ఆడు 5 గంటల దాకా ఉంటుంటున్నాక ఏం చేయాలి చెప్పు ఈ కూరగాయలతో. చెప్తేనేమో ఇనరు పాడయి. అని పానం ముందే మంచిగా ఉండదక్క, బక్క ఉంటాడు. ఏమైనా కళ్ళు తిరిగి తీసుకోబడగల నా భయం నాకే అవుతుంది. అందుకే దబా దబా పోతున్నాక. ఇక మాసిపోయినాయి బోసిపోయినాయి ఐటమ్స్ ఎటువంటివి ఉన్నా సరే తీసుకొస్తా. ఏం చేస్తే చెప్పు, పట్నం పోయి కొనుక్కొచ్చి అంటున్నా. అది ఇప్పుడు టైం. ఆడిపోయి రావాలంటే సచ్చి బతకాలి చెల్లి. పట్నంలో మస్తు మంది ఉంటారని ఊరుకున్నా. ఓ అమ్మ, ఇది ఎక్కడ చిత్రం పాడుగాను. మీ పోరాడు ఎంతుంటే అగో ఇప్పటిదాకా గా దుకాణం మీదకి పోయి చాక్లెట్లు బిస్కెట్లు తింటుర్రు. నీ కొడుకు ఆ బక్కమ్మ కొడుకు ఇద్దరు కలిసి. ఇంకా ఒక పోరు ఆడపోరు ఉంది, జర బుడ్డగా ఉంది. ఆ పోరేమో రసగుల్లలు తింటుంది. ఈ పోరగాళ్ళేమో చాక్లెట్లు బిస్కెట్లు చింపుకొని తింటుర్రు. ఎగబడి తింటుర్రు. ఏమైందిరా పోరలు గిట్లా తింటుర్రు అంటే, ఏం లేదు మా నాయన 10 రూపాయలు ఇచ్చిండు కొనుక్కోమని తినుకుంటా గీన్నే కూర్చున్నాము అని అంటుర్రు. కుక్కలేమో మొత్తుకుంటున్నాయి. ఇంటికి పోయి తినరా అదురా, కుక్కలు మిమ్మల్ని చూస్తున్నాయి మొత్తుకుంటున్నాయి అంటే, సరే సరే నీకెందుకు కానీ మేము దీన్ని మెల్లకపోతాం తీ, నువ్వు సప్పదాక్తవో ఏం పని మీద పోతున్నావు అని రివర్స్ అవుతుందమ్మా నీ కొడుకు. ఏమో గిత్తలేడు పిల్లగాడు కానీ మస్తు మాటలు మాట్లాడుతుండగా. అగో ఒక్క పొద్దుండు అని నువ్వంటావు, కూరగాయలేమో గట్లా తింటుండ్రే దుకాణం మీద. అన్న పని చేసిరా పోరే సన్నగుండా. నేను ఉండరా పోరగాడు ఇంకో గవర పానం ఎక్కడ అవుతుందిరా. నేను ఉండరు మళ్ళీ 4-5 ఏళ్ళు అయినాక పడుతుంది అంటే ఉత్సాహం పోరలకు. ఒక పొద్దు పడతా ఉంటా అని నా ఎమ్మడి తల్లి అవో గింటలాడికి తీసుకురా. ఇక ఇట్లా ఇసి పెడితే మళ్ళీ ఎన్నడు పట్టదంట అక్క. ఇది నిజమేనా చెప్పు. ఇక ఒక్కసారి బట్టి ఇసి పెడితే మళ్ళీ ఎన్నడు పట్టొద్దు అని ఇక పెద్దలు అనేది. కానీ ఇక పూరకాలకి ఏం తెలిసే బుడ్డ పూరలాయే. ఇక పట్టి తెలివక ఇసి పెట్టిరేమో. మళ్ళీ తెలివి వచ్చినాక ఒకసారి సాత్ వచ్చినప్పుడు పట్టి పెరుగుతాయి. ఈ దేవుని దగ్గరికి అయితే పోలేగా, ఇంకా ఒక పొద్దు ఇవ్వలేగా. ఇక గట్ల కొనుక్కొని తినడమో తెలిసో తెలియక తీసుకుపోయి 2 ఖర్జూర పండ్లు తినిపించి ఇక బువ్వకు తీసుకుపోయి పెట్టిర్రేమ్మా పోరలకు. మళ్ళీ పానం ఎక్కనో కాగల్లా కళ్ళు తిరిగి పడిపోతారే పిల్లలు. గదాక దెబ్బ 2 పండ్లను కొనుక్కొని పోతాయి పోరగాడు పాడు కానీ చెప్తేనేమో ఈయనకు పడితే ఈయతయ్య ఆడిండు. ఏం చేయాలి ఇంటికి పోయినాక జాగ్రత్త మలుపు కొట్టనే కొడతా. పిల్లగాడు నిన్న వద్దురా నాయన అంటే నా మీకే కుక్కోలే రివర్స్ అయ్యిండు. ఇలా అయ్యనా చెప్పడు. చెప్తే ఈయన రకం కాదయ్యా నా కొడుకు. అమ్మో వేసుంటాడు అనుకుంటున్నావు. సరే సరే అక్క పోయి వస్తా, పండ్లు తీసుకొని పోతా. ఓ అమ్మ, ఏం పండ్లే అవి? గవి 2 గవొకటి తీసుకొచ్చినవి, ఏది చూద్దామి. ఏంటయ్యను చూసేది? ఇంకా ఒక మొరంగడ్డ తెచ్చిన 2 ఖర్జూర పండ్లు తెచ్చిన సబ్బు తట్ట తిను. ఏది నాకు తెలిసే నీ గురించి, ఎప్పుడు ఇటనే చేస్తావు. ఇక నేను ఒక పొద్దున్నా అని తెలుసా. 2 ఖర్జూర పండ్లు 1 బొరంగడ్డ తెలిసే. ఎట్లా తినాలి చెప్పు? ఒక పొద్దున్నానికి కడుపు నింటదా? నువ్వు ఏం మనిషివేమో, ఎప్పుడు పైసలు ఇంకా ముందు ఆడతావు. పైసలకు భయపడితే 2 పండ్లు తీసుకొస్తావే. శివరాత్రి నాడు చూడుకో సంచి నిండా పండ్లు మోసుకొని పోతురు. నువ్వేందే పీసిదానివి, ఎప్పుడు గిట్లనే తీసుకొస్తావు ఇంట్లోకి నీ అమ్మ. ఎదురా బక్కోడా ముఖము అక్కడ తిప్పుకోకు. జరా నా కళ్ళ పెట్టి చూడు. నీ సిటీ వేపిన ముఖంలో చెప్పు. నేను నిన్ననే చెప్పిన, అరే పోరగా నువ్వు బక్క పానంగా, నువ్వు ఓపిక పట్టలేవు, ఉండకరా నాయన అంటే ఉంటా ఒకటే పండలుతుంది. నువ్వు ఒక పొద్దున్నారా ఇంకా?
ఎప్పుడో ఇడిస్తుందంటగా దుఃఖం మీదకి పోయి ఏమో చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని తిన్నారంటగా. ఈ సంగతి అంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళు చూసినోళ్ళు చెప్పారు కానీ నువ్వేం కథలు పడకు. ఒక పొద్దు లేవు నాయన, నువ్వు సప్పు దస్త ముఖం కడుకొని ఇంత స్నానం చేసుకొని రాపో. ఖర్జూర పండ్లు తిని ఆ కూర పువ్వుని పొద్దుగల పక్షాలు వేసినా అది తిని వండుకుంటూ లేవు. సిగ్గు మొక్కల చెప్పు, ఎప్పుడు గిట్లనే చేస్తావా? చెప్పిన మాట తింటావురా పోరగా నువ్వు? ఏమనంచినా ఇంత ఇంత పొడుగు మాట్లాడతావు నువ్వు నీ అయ్య కలిసి. పంచాయతీ మొక్కల చెప్పు, సప్పు పోయి కడుకొని రాపో. అరే నీ అమ్మ నేను ఎందుకు దీని పాడైనే ఇక బక్కమ్మ కొడుకు ఒకటే పన్న కాగలవుతుంది గాబర్ గాబర్ అవుతుంది అంటే బిస్కెట్ పొడి కొన్నాము ఇక చింపించిన అని శాతం అయితే లేదంటే ఇక నేను తిన్నాను ఎవరు చెప్పిరే నీకు ఇక ముసలిది రాములమ్మని చెప్పింది కదా. నేను అప్పుడే అనుకున్నా ఈమె నా దిక్కే చూస్తుంది నేను తిన్నా అనుకుని మా అమ్మకి చెప్పగలనా అటెంకాలనే పోతుంది అని అనుకున్నా. ఆ ముసలి దాని పెళ్లి చూస్తా నేను. నువ్వు చేసినప్పుడు సుఖమైన పని అని ఎంత రూపాయలు మాట్లాడతావేంద్రా నువ్వు? ఇక రాములమ్మ ఏం చెప్పలే, ఇది ఎవరు చూడలేదా? వాళ్ళు చెప్పారు 10 మంది చెప్పారు నాకు కానీ ఇవన్నీ నీకెందుకు? ముసల్దాన్ని పోయి అడుగుస్తావయ్యా నువ్వు సుఖమైన ఉందని? నేను ఒక పొద్దులేదు ఇక పొద్దులేదు ఇవి 2 పనులు జిమోరంగా ఒక చుడక పెట్టిస్తా సబ్బులత్త తిని ఉండు. నేను ఏదైనా పిల్లగాడు ఒక పొద్దుండు కదా ఇక పండ్లు జర సగం పండ్లన్న తీసుకొస్తా, అవి ఇవి రకరకాల పండ్లు తీసుకొస్తా అని మంచిగా సంచి పట్టుకొని పోతే నువ్వేమో ఈ బువ్వ పెట్టావు. ఇక ఆడిపోయినాక ఈ బొడగుండవుకేంది నేను పండ్లు తీసుకొచ్చేది? నా మాట చెప్పింది వీడు అని గివే పట్టుకొచ్చిన నీ ముఖానికి గివే ఎక్కువ కానీ పో నాయన తానం చేసుకొచ్చుకొని ఒక పొద్దు పో నాయన. ఇక మళ్ళా పడుతుంది నీ బొక్క మీద కొత్త పక్క కూడా. ఇగో ఇదే నుల్లయ్యల్లటి శివరాత్రి వీడియో అందరికి నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి. ఇక చాలా మంది కామెంట్ చేసిరు శివరాత్రి వీడియో ప్లీజ్ చెయ్యరా అని. ఇక మీకోసం తీసుకొచ్చినాము. నచ్చితే లైక్ గుట్టకుట్ట ఊపిరి సరైన ప్లీజ్ సపోర్ట్ చేయరు. ఇట్లనే ముందు ముందు మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. ఇక రేపు కంటిన్యూషన్ పార్ట్ వస్తుంది. నిన్న తీసినాం కదా పిల్లం ఉండగా వేరే పిల్లం నుంచుకుంటే ఎట్లుంటది అనేది పార్ట్ 2 వస్తాయి. చాలా మంది అడిగిరు పార్ట్ 2 చెయ్యి అని కానీ ఇక మనలు శివరాత్రి మధ్యలో వచ్చింది కదా కొంచెం ఫన్నీగా తీసుకురాదు, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పారు కాబట్టి మనల కోసం తీసుకొచ్చినాము. ఇక రేపు ఆ పార్ట్ 2 వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఇది మీకు నచ్చితే ఇట్లా